మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండడం అవకాశం లేని వాళ్ళు ఈ మంత్రాలు పఠిస్తే సరిపోతుంది అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు. అయితే ఎటువంటి మంత్రాలు పఠించాలి, ఉపవాసం జాగరణ ఉండేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు కోసం ఎంతోమంది శివభక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం అంటే 2025 ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం నాడు మహాశివరాత్రి పండుగ జరుపుకోనున్నారు. ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున పాటించవలసిన కొన్ని నియమాల గురించి జ్యోతిష పండితులు ఈ విధంగా వివరించారు. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవాళ్ళు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఉపవాసం ఉండేవారు ఆ రోజున తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. చాలామందికి తలస్నానానికి తలంటు స్నానానికి తేడా తెలియదు. తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం. తలంటు స్నానం అంటే తలకి నూనె రాసుకొని కుంకుడుగాయలతో కానీ లేదా షాంపూతో కానీ రుద్దుకుంటూ స్నానం చేయడం. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి. పాలు, పండ్లను ఆహారంగా తినాలి. ఎక్కువ మంది శివరాత్రి రోజున ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటుంటారు. కానీ శివరాత్రి రోజు ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే మరుసటి రోజు సాత్విక ఆహారం తినాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే సరిపోతుంది. అశౌచం అంటే జాతాశౌచం, మృతాశౌచం ఉన్నవాళ్ళు కూడా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండమని అర్థం. ఉపవాసం ఉండేవారు శివనామస్మరణ శివాయ అనే మంత్రం లేదా శ్రీం శివాయ నమః అని స్మరించుకోండి. జాగరణ చేయడం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అని అర్థం. చాలామంది ఆ రోజున జాగరణ పేరుతో సినిమాలకు వెళ్తుంటారు. అలా చేస్తే జాగరణ చేసిన ఫలితం ఉండదని పండితులు చెప్తున్నారు. అయితే శివ సంబంధమైన సినిమాలకు చూడవచ్చు. వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్ళి జాగరణ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదని శివాలయంలో లేదా ఇంట్లో శివుణ్ణి స్తోత్రాలను వింటూ జాగరణ చేయాలి. ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం వల్ల శివుడు సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెప్పారు. ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.